వీడియోలో చూస్తున్నటువంటి లక్షణాలు చూసినట్లయితే ఇది పాంపొడ తెగులుకు సంబంధించినటువంటి లక్షణాలు. ఇది సాధారణంగా పిలక దుబ్బు చేసే దశలో నీటి మట్టానికి దగ్గర ఉండేటువంటి ఆకుల తొడిమలపైన కాండం మీద 2 లేదా 3 సెంటీమీటర్ల పొడవు కలిగినటువంటి దీర్ఘ వృత్తాకారంలో ఈ మచ్చలు మనకు ఏర్పడతాయి. ఈ మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోయి పాంపొడ ఆకారంలో మనకు కనిపించడం వలన దీని పాంపొడ తెగులుగా మనం పిలవడం జరుగుతుంది. ఇది సాధారణంగా ఉష్ణోగ్రత అనేది 20 నుంచి 32 సెల్సియస్ ఉన్నప్పుడు కావచ్చు, గాలిలో తేమ 90% మించి ఉన్నప్పుడు, మబ్బులతో కూడినటువంటి వర్షం ఉన్నప్పుడు, చెట్ల నీడకు పైరు పడిపోయినప్పుడు, నత్రజని ఎరువులు విపరీతంగా వాడినప్పుడు ఈ పాంపొడ తెగులు అనేది మన పంట పొలంలో చూడడానికి అవకాశం ఉంటుంది. దీని నివారణకి మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి బెస్ట్ టెక్నికల్స్ గురించి తెలుసుకుందాం. ఒకవేళ పాంపొడ తెగులు ఉధృతి కనుక విపరీతంగా ఉన్నట్లయితే మీరు స్ప్రే చేసుకోవాల్సినటువంటి టెక్నిక్ కలిగిన మందు చూసినట్లయితే థైఫ్లూజమైడ్ 25% ఎస్సీ రూపంలో ఉన్నటువంటి టెక్నికల్ స్ప్రే చేసుకుంటే మీరు దీన్ని పూర్తిగా నివారించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రాథమిక దశలోనే కొద్ది స్థాయిలో గుర్తించినట్లయితే హెక్సాకొనజోల్ 5% ఈసీ కానీ 5% ఎస్సీ టెక్నికల్ కలిగిన మందు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. మరికొన్ని టెక్నికల్స్ కూడా మనం చూసినట్లయితే ఈ ప్రొపికొనజోల్ టెక్నికల్ కలిగిన మందు కానీ, లేదా టెఫ్కొనజోల్ ప్లస్ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ టెక్నిక్ కలిగిన మందు కానీ, లేదా ప్రొపికొనజోల్ ప్లస్ ట్రైసైక్లజోల్ టెక్నిక్ కలిగిన మందు కానీ, పై వాటిలో ఏదో ఒక మందును పిచికారీ చేసుకున్నట్లయితే మీరు ఈ పాంపొడ తెగులు నివారించడానికి అవకాశం ఉంది. ఇంత సమాచారం కోసం నవయువ రైతు యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.